హాయ్ అండి. జీకే సేఫ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం చర్చించుకుంటున్నటువంటి విషయం వచ్చేసి ఏపీ టెట్టో అంటే ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు. ఈ ఏపీ టెట్ యొక్క రిజల్టు నిన్న శుక్రవారం రోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విడుదల చేశారు. అయితే గత టెట్లతో పోల్చుకుంటే ఈ టెట్లో నిరుద్యోగ అభ్యర్థులు రాసినటువంటి టెట్లో చాలా తక్కువ పర్సంటేజ్ వచ్చిందని చెప్పి పేర్కొన్నారు. అలాగే ఈసారి అంటే మొన్న నిర్వహించినటువంటి టెట్లో ఆల్రెడీ ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి వారికి టెట్ రాసి అందులో క్వాలిఫై కావాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా టెట్కి అప్లై చేయడం జరిగింది. వారిలో ఎక్కువ పర్సెంట్ మంది క్వాలిఫై అవ్వటం కూడా జరిగింది. క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి ఉంటుందని చెప్పి మన ప్రభుత్వం పేర్కొంది కాబట్టి అభ్యర్థులు టెట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు డిఎస్సికి ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఈ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఈ టెట్కి 31,886 మంది అప్లై చేయగా వారిలో 15,239 మంది క్వాలిఫై అయ్యారు. అంటే దాదాపు 47.82% క్వాలిఫై అయ్యారు. టెట్ రాసినటువంటి అభ్యర్థులు వాళ్ళ రిజల్ట్ను చూసుకోవటం కొరకు అధికారిక వెబ్సైట్ అయిన tet2dsc.apcfss.in లేదా csc.ap.government.in ద్వారా ఫలితాలని తెలుసుకోవచ్చు. అలాగే వాట్సాప్ నెంబరు 9552300009 అనే వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టి కూడా మనం ఈ టెట్ రిజల్ట్ని తెలుసుకోవచ్చు అన్నమాట. ఇలాంటి మరిన్ని విషయాల కొరకు మన జీకే సేఫ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని గట్టిగా నొక్కి కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.